కాక్రోచ్ జనతా పార్టీ మొత్తానికి అనుకున్నట్లుగా తమ మొట్టమొదటి ఉద్యమాన్ని సక్సెస్ చేసుకున్నారు. ఒక చరిత్రనే సృష్టించారు. बचपन से छुरा रखा इन्होंने अपने गर्दन पे, पुस्तक में ये लिखते गलत सीखते गलत सीखते गलत, पर किसी को परवाह नहीं, ये शैतान इंसान नहीं, धर्म के नाम पे काम वही धर्म बना इंसान नहीं, पैसों के लिए ये था सभी, दिमाग लड़ा कर जान के भी, ध्यान से लगा तू कान कभी, इस्तेमाल कर तू जबान कभी, अंधे का क्यों है जान के भी अंधे. మన భారతదేశంలో ఎన్నో ఉద్యమాలు జరిగాయి. మహాత్మా గాంధీ చేసినటువంటి సత్యాగ్రహంతో సహా ఈ ఉద్యమం మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవలసినదే, చరిత్రలో నిలిచిపోయేదే. ఇది ఒక సరికొత్త తరహాలో ఊపిరి పోసుకున్నటువంటి ఉద్యమం. దీనికోసం ఎలాంటి ముందస్తు ప్రణాళికలు, ప్లానింగ్లు, ఎలాంటి రాజకీయ సమీకరణాలు, సమూహాలు ఏమీ జరగలేదు. అనుకోకుండా ఉద్భవించిన ఒక ఉద్యమం ఇది. చాలామంది కాక్రోచ్ జనతా పార్టీని విమర్శించడం కోసం రకరకాల అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కానీ క్లియర్గా, లాజికల్గా ఆలోచిస్తే అర్థమవుతుంది. కాక్రోచ్ జనతా పార్టీ పుట్టిన విధానం మన కళ్ళ ముందే ఉంది, ట్రాన్స్పరెంట్గా ఉంది. దీని వెనుక ఎలాంటి కాన్స్పిరసీ ఉండే అవకాశం ఉందంటారు? ఇది కేవలం ఆన్లైన్కే పరిమితం అన్నారు. వీళ్ళు నేల మీదకి దిగలేరు అన్నారు, కానీ దిగి చూపించారు. ఇలాంటి ఉద్యమాలు చాలా విద్యార్థి సంఘాలు చేస్తున్నాయి కూడా. ప్రతిపక్ష నేతలు కూడా ఇంతకు మించిన అంశాలని ప్రజల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చాలా రకాలుగా చేశారు. రాహుల్ గాంధీ కూడా 1000 కిలోమీటర్ల పాదయాత్ర చేశారు. అలాగే ఎన్నో సమస్యల్ని తీసుకొచ్చారు, తనదైన శైలిలో ప్రొటెస్ట్ చేశారు. కానీ ఈ పిల్లల ఉద్యమం ఎందుకు అంతగా ఆదరణ పొందింది? ఎందుకు అంటే ఇది పొలిటికల్ కాదు, దీనికి రాజకీయ రంగు లేదు. అందుకనే ఇది సక్సెస్ అయింది. అభిజిత్ దీప్కే వస్తాను అని అనౌన్స్ చేసిన తర్వాత గోధి మీడియా రకరకాలుగా ఈ ఉద్యమాన్ని నీరు కార్చే ప్రయత్నం చేసి సోషల్ మీడియాలో వాళ్ళని మిస్పాపులర్ చేసే ప్రయత్నాలు మ్యాక్సిమం చేసింది. కార్యక్రమం మొదలయ్యేంత వరకు కూడా ఎవరు రాలేదు, 100 మంది కూడా లేరు అంటూ ప్రచారం చేసింది. అయినా వీళ్ళందరూ ఆశించినట్లు 2 కోట్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు కాబట్టి ఆన్ గ్రౌండ్ కూడా 2 కోట్ల మంది రావాలి అంటే ప్రాక్టికల్గా సాధ్యమయ్యే పని కాదు. అంతమందికి మీరు ప్రొటెక్షన్ కూడా ఇవ్వలేరు మీ పోలీసులు. కాబట్టి 2 కోట్లు కాదు కదా, 20 లక్షల మంది వచ్చినా కూడా అంత సామర్థ్యం లేదు అక్కడ. అంతెందుకు 2 లక్షల మంది వచ్చినా కూడా సాధ్యం కాదు అందరినీ కంట్రోల్ చేయడం. కాకపోతే అనుకున్నంత పర్సంటేజ్ ఇంకా రాలేదు అని ఒక మాట వినపడుతున్నా కూడా నేనేమంటానంటే అక్కడొచ్చిన ఒక్కొక్కళ్ళు 1000 మందితో సమానం అంటాను. ఎందుకంటే మన మోదీ గారు ర్యాలీలు తీస్తే, ఏదైనా కార్యక్రమాలు పెడితే, ఏదైనా ప్రారంభోత్సవాలు చేస్తే విద్యార్థులని స్కూళ్ళ నుంచి, కాలేజీల నుంచి బస్సులేసి మరీ తరలిస్తారు. కానీ ఈ ప్రొటెస్ట్కి పిల్లలు స్వచ్ఛందంగా వచ్చారు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే వీళ్ళందరూ జెన్జీ. వీళ్ళు మేజర్లు అయినప్పటికీ తల్లిదండ్రుల కంట్రోల్లో ఉన్నటువంటి పిల్లలే. ఇంకా ఎక్కడ అభిజిత్ దీప్కే ఇండియా వస్తే అరెస్ట్ చేస్తారు అనే పుకార్ల నేపథ్యంలో తమ పిల్లలు ఈ ప్రొటెస్ట్కి వెళ్తే ఏమైనా అరెస్ట్లు అయ్యే అవకాశాలు ఉంటాయేమో అని చెప్పి చాలామంది పేరెంట్స్ పిల్లల్ని పంపించకపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయినా అంతమంది విద్యార్థులు వచ్చారు అంటే వాళ్ళ తల్లిదండ్రులందరినీ ఎదిరించైనా వచ్చి ఉండాలి, లేదా చాలామంది తల్లిదండ్రులు సమర్థించి పంపించైనా ఉండాలి. ఈ సక్సెస్ఫుల్ అంటే మొట్టమొదటి స్టెప్ కాబట్టి కొన్ని తెలిసి ఉండొచ్చు, తెలియకపోయి ఉండొచ్చు, పొరపాట్లు జరగవచ్చు. ఏది ఏమైనా ఈ పిల్లలంతా కలిసి చేసినటువంటి మొదటి ఉద్యమమే ఇంత స్థాయికి చేయగలిగారంటే ఖచ్చితంగా ఇది సక్సెస్ అనే చెప్పాలి. కొంతమంది వచ్చి హిట్ పట్టుకొని రావడం, జై శ్రీరామ్ నినాదాలు చేయడం ప్రయత్నించినప్పటికీ పోలీసులు వాళ్ళని అడ్డుకున్నారు. బట్ వాళ్ళ మాటల్లో వాళ్ళ ఉద్దేశం ఏంటి అంటే వీళ్ళు
యాంటీ నేషనల్స్. వీళ్ళు చెప్పిన మేనిఫెస్టోలో ఉన్న అంశాలు కానీ, వీళ్ళ ఉద్యమిస్తున్న అంశాలు కానీ మన దేశంలో ప్రతి ఒక్కరికి సంబంధించిన అవసరమైన మన పిల్లలకి సంబంధించిన అంశాలే, స్పందించాల్సిన అంశాలే. మరి ఇది యాంటీ నేషనలిజం ఎలా అయింది? ఇది దేశ వ్యతిరేక పనులు ఎలా అయ్యాయి? పేపర్ లీకేజీలతో పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అని ప్రశ్నించడం యాంటీ నేషనలిజమా, పాకిస్తానీజమా? ఎలా అంటే మన పిల్లలు పరీక్షలు రాయొద్దు, చదువుకోవద్దు, వాళ్ళు డాక్టర్లు కావద్దు, ఇంజనీర్లు కావద్దు, బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఈ సంఘాల చేతుల్లో బలిపశువులై జెండాలు పట్టుకుని గొడవలు అల్లర్లు చేసుకుంటూ హింసలకి పాల్పడుతూ తిరుగుతూ ఉండడం వీళ్ళకి కావాలి. మేధావులు తెలివైన వాళ్ళనే టార్గెట్ చేయాలి. ప్రశ్నించే గొంతులు వీళ్ళే కాబట్టి వీళ్ళ గొంతులు నులిమేయాలి. ఒక ఆశాకిరణం ఏంటంటే ప్రస్తుతం వచ్చినటువంటి కాక్రోచ్ జనతా పార్టీ. కాక్రోచ్ అనే పేరు కొంచెం జుగుప్సాకరంగా ఉన్నా వాళ్ళ ఆలోచన మాత్రం ఆలోచింపజేసేలాగా ఉన్నాయి, సమాజానికి మేలు చేసేలాగా ఉన్నాయి. కాబట్టి తొందరలోనే మనమంతా కోరుకున్న మార్పు రావాలని కోరుకు